తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. పేదవాడికి పట్టెడన్నం పెట్టలని ప్రభుత్వాలు ఉన్నా లేనట్టే నోట్లోకి 4 వేళ్లు పోతేనే కడుపులో ఆర్తి తీరి ఒంట్లో శక్తి చేరి పేదోడు కాయకష్టం చేయగలిగేది. ఆ సూక్ష్మాన్ని గ్రహించబట్టే ₹2కే కిలో బియ్యం పథకం తీసుకొచ్చి అఖిలాంధ్ర కోటికి అన్నదాత అయ్యారు అప్పట్లో ఎన్టీఆర్. అప్పటిదాకా చేవ చచ్చిన చౌక ధరల దుకాణాలకు అలా వచ్చిన చైతన్యం అనేక వంకర్లు తిరిగి ఇప్పుడు కొత్త మలుపు దగ్గర ఆగింది. కిలో బియ్యం ధర ₹2 నుంచి దిగొచ్చి ₹1కి చేరింది. కానీ ఆ బియ్యం గింజల్ని ఇంటికి చేర్చుకునే సులువైన మార్గం మాత్రం కనిపించట్లేదు. కొంపముంచిన కొత్త సాఫ్ట్వేర్, మొరాయిస్తున్న ఈ పాస్ మిషన్లు, యూలైన్లే కాదు అంతకు మించి చౌక ధరల దుకాణాల్లో దబిడి దిబిడే. 2 రాష్ట్రాల్లో ఒక్కటే సినిమా. రేషన్ కథలో పేదోడికి వెతలు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి పగబట్టినట్టు రేషన్ పంపిణీలో కొత్త ఇబ్బందులు మొదలయ్యాయి. ముఖ్యంగా ఏపీలో 4 ఏళ్ల తర్వాత డోర్లు తెచ్చుకున్న రేషన్ షాపులు సరుకుల పంపిణీకి కొరగాకుండా పోయాయి. ఇంటికే రేషన్ విధానం రద్దవడంతో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ దుకాణాలు క్యూ కట్టారు వినియోగదారులు. కర్నూలు, విశాఖ జిల్లాల్లో అనేక ప్రాంతాల్లో సర్వర్ మొరాయించి ఈ పాస్ మిషన్లు పనిచేయకపోవడంతో మధ్యాహ్నం 12 గంటల వరకు వేచి ఉండక తప్పలేదు. దీంతో కొన్ని ప్రాంతాల్లో గతంలో లాగే ఇంటింటికి వెళ్లి సరుకుల పంపిణీ చేయాల్సి వచ్చింది. అటు 65 సంవత్సరాలు దాటిన వారికి రేషన్ సరుకులు ఇంటికి వెళ్లే పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 15,57,000 కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి. మొదటి రోజే 2 లక్షల కుటుంబాలకు సరుకుల సరఫరా పూర్తయింది. ప్రతిరోజు 12 నుంచి 4 మధ్యలో డీలర్స్ ఇంటింటికి పోయి సరఫరా చేసే కార్యక్రమాన్ని సజావుగా కొనసాగించాలా. దాంట్లో ఏమాత్రం ఎట్లాంటి అలసత్వం ఉండకూడదు, తప్పనిసరిగా జరగాలని వాళ్ళకి చెప్పాము. అట్లానే ఇంకా ఏమైనా సమస్యలు వస్తూ ఉంటే తప్పనిసరిగా మా దృష్టికి తీసుకొస్తే దాన్ని సరిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. తెలంగాణలో సైతం రేషన్ పరేషాన్లతో మొదలైంది జూన్ నెల. మొదటి నెల రేషన్ ఒకేసారి పంపిణీ చేయాలన్న ప్రభుత్వ తాజా నిర్ణయం కారణంగా దుకాణాల దగ్గర తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ సబ్సిడీ వేర్వేరుగా చూపించడం, ఒక్కో వ్యక్తికి ఇచ్చే 6 కేజీల బియ్యాన్ని విభజించి చూపించడం, కొత్తగా రూపొందించిన సాఫ్ట్వేర్ లో ఇలా కొత్త సమస్యలు ఎదురవడంతో అధికారులు బిక్కముఖం వేస్తున్నారు. ఒక్కో వినియోగదారుడికి ఇచ్చే బియ్యం 2 సార్లు తూకం వేయాల్సి వస్తోంది. రేషన్ షాపుల వద్ద బియ్యం పంపిణీ సజావుగా సాగడం లేదని, కొత్తగా వచ్చిన సాఫ్ట్వేర్ తో ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఊరూరా ఫిర్యాదులు వస్తున్నాయి. ఒక్కో వినియోగదారుడికి 15 నిమిషాల సమయం పడుతోంది. దీని కారణంగా రేషన్ షాపుల దగ్గర భారీగా రద్దీ పెరుగుతోంది. ఉదయం నుంచి కూడా ఇటు వినియోగదారులు మాత్రం ఇటు రేషన్ సరుకుల కోసం లైన్లో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతోపాటు కొంత సర్వర్ ప్రాబ్లం ఒకటి కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఇటు కొత్త సాఫ్ట్వేర్ రావడంతో మాత్రం ఇటు కేంద్ర ప్రభుత్వ బియ్యంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ బియ్యం ఇచ్చే మాత్రం సబ్సిడీ విడివిడిగా చూపించడంతో పాటు ఇటు వినియోగదారులు మాత్రం ఇటు 6 సార్లు తంబు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఇటు 3 నెలలకు ఒకేసారి బియ్యం ఇవ్వడంతో పాటు ఇటు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ 2 విడివిడి వేయడం వల్ల మొత్తం ఇప్పుడు 6 సార్లు తంబు వేయాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా చూసుకున్నట్టే హైదరాబాద్ నగరంలో మాత్రం ఇటు వినియోగదారులు మాత్రం కొంత ఇబ్బంది పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 1 తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా రేషన్ బియ్యం పంపిణీ ఉంటుంది. వినియోగదారులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇటు రేషన్ డీలర్లు అంటున్నారు. కెమెరా పర్సన్ అంజిత, శ్రీధర్, TV9 హైదరాబాద్. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.